హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎన్సీసీ రీసెంట్గా విన్ అయిన పెద్ద ఆర్డర్ గురించి తెలుసుకుందాం. బర్నర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్, ఇది బీహార్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి 2090 కోట్లు. ఎగ్జిక్యూషన్ టైం లైన్ వచ్చేసి 30 నెలలు. దీని ప్రధాన ఉద్దేశం ఆ ప్రాంతానికి సస్టైనబుల్ వాటర్ సప్లై సొల్యూషన్ ఇవ్వడం. ఈ విన్ వల్ల FY26లో ఎన్సీసీకి వచ్చిన టోటల్ ఇన్ఫ్లోస్ దాదాపు 9600 కోట్లకు చేరింది. ఇది మేనేజ్మెంట్ ఇచ్చిన ఫుల్ ఇయర్ గైడెన్స్ 22,000 నుంచి 25,000లో సుమారు 43%కి ఈక్వల్. అంటే కేవలం మొదటి ఫ్యూ మంత్స్ లోనే కంపెనీ హాఫ్ ఇయర్ టార్గెట్ దగ్గరికి వచ్చేసింది. ఇది వారి ఆర్డర్ పైప్ లైన్ బలంగా ఉందని మరియు పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ను కన్సిస్టెంట్ గా విన్ చేసే కెపాసిటీ ఉందని చెప్తుంది. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Q1 FY26లో ఎన్సీసీ ఎబిటా మార్జిన్ 9 నుంచి 9.25% రేంజ్ లో వచ్చింది. ఇది మేనేజ్మెంట్ గైడెన్స్ కి అలైన్ అవుతుంది. కంపెనీ ప్రస్తుతం సింగిల్ డిజిట్ మార్జిన్ సస్టైన్ చేయగలదని, కానీ డబుల్ డిజిట్ మార్జిన్స్ రీచ్ అవ్వడానికి కాంపిటీషన్ ఇంటెన్సిటీ అండ్ ప్రాజెక్ట్ మిక్స్ వంటి ఫ్యాక్టర్స్ ప్రభావం చూపుతాయని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రంట్ లో కూడా ఎన్సీసీ యాక్టివ్ గా ఉంది. FY26 స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్స్ కోసం 150 నుంచి 200 crores క్యాపెక్స్ ని ప్లాన్ చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్ క్యాపెక్స్ వచ్చేసి 430 crores. అందులో ఆల్రెడీ Q1లో 95 crores స్పెండ్ చేశారు. ఇది కంపెనీ లాంగ్ టర్మ్ గ్రోత్ మరియు టెక్నాలజీ డ్రివెన్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేస్తుందని చెప్తున్నారు. ఆర్డర్ బుక్ స్ట్రక్చర్ కూడా డైవర్సిఫైడ్ గా ఉంది. స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, సెంట్రల్ ప్రాజెక్ట్స్, మల్టీలేటరల్ ఏజెన్సీస్ మరియు ప్రైవేట్ సెక్టార్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. ఒక్క సెగ్మెంట్ పై డిపెండెన్సీ ఎక్కువగా ఉండదు. దీనివల్ల కంపెనీకి రెవెన్యూ ఫ్లో స్టడీగా ఉంటుంది. ఫ్యూచర్ అవుట్లుక్ లో ఎన్సీసీ చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది. వారు 2.5 lakh crore పైప్ లైన్ ఐడెంటిఫై చేశారు అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపర్చునిటీస్ లో. ఇవి మెయిన్లీ బిల్డింగ్స్, ట్రాన్స్పోర్ట్ మరియు ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ లో కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఓవరాల్ చూస్తే బర్నర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ వల్ల ఎన్సీసీకి ఒక స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. ఆర్డర్ ఇన్ఫ్లోస్ ఆల్రెడీ టార్గెట్ లో పెద్ద షేర్ కవర్ చేశాయి. మార్జిన్స్ గైడెన్స్ రియలిస్టిక్ గా ఉంది మరియు డైవర్సిఫైడ్ ఆర్డర్ బుక్ వల్ల స్టెబిలిటీ ఉంది. మేనేజ్మెంట్ కు క్లియర్ గా బిలీఫ్ ఉంది FY26లో ఇన్ఫ్లోస్ అండ్ మార్జిన్స్ టార్గెట్స్ మీట్ చేయగలమని.